వినండి, దేవునికి కోల్గేట్, మీరు ఎప్పుడైనా సెల్ ఫోన్లో ఉంటే కోల్గేట్ సృష్టికర్తను గురించి వినండి. కోల్గేట్ మనం పేస్ట్ దిక్తాం కదా, ఆ కోల్గేట్ తయారు చేసిన ఆయన గురించి వినండి. నేను ఇప్పుడేం చెప్పను, చెప్తే టైం అవుతుంది. ఆ కోల్గేట్ కంపెనీ ఆయన ప్రతి ఆదివారాన్ని దేవునికి ఇచ్చాడు. తనకొచ్చే వారంలో వచ్చిన ఖర్చులో దేవునికి ఇచ్చాడు. ప్రపంచంలో ఫేమస్ కంపెనీ అయింది. ఇంకొక ఆయన ఉన్నాడు, పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి స్టోరీ చెప్పాను నేను. ఒక ఆయనట వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది, అందులో పార్టిసిపేట్ చేయాలి. సండే పడింది ఆ రోజు. ఆయన సండే నేను రానండి, నేను దేవునికి చెందిన వాడిని, సండే లేదంటే ఆ దేశమంతా సింబల్ వేసింది. ఏమని? దేశద్రోహి వీడు, దేశం కొరకు ఆడకుండా సండే పేరు చెప్పి వీడు రాకుండా దేశాన్ని నమ్మక ద్రోహం చేశాడు. ఓడిపోయారు ఆ రోజు. ఇంకో రోజు ఛాయిస్ వచ్చింది. ఒకప్పుడు 200 మీటర్లే, ఈసారి 400 మీటర్లు వచ్చింది. వేరొక రోజు వచ్చింది, దేవా నాకు అవకాశం ఇప్పించవా, నీ నామాన్ని గొప్ప చేస్తా అన్నాడు. సరే, ఒకసారి అడిగాడు, అయ్యా నేను ఈసారి 400 మీటర్లకి నేను నేను వస్తా, నేను పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. అంటే సరే రా అయ్యా అన్నాడు. అందరికంటే ఫస్ట్ వచ్చాడు. దేవుణ్ణి మరిస్తే ఫెయిల్, దేవుణ్ణి మనం హెచ్చిస్తే మనం విన్ అవుతాం. మనకు దేవుడు విజయం ఇస్తాడు. దేవుని దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఓ సోదరి, సోదరుడా, ఓ తమ్ముడు, చెల్లి, ఓయా అన్న, అమ్మ, అక్క, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెడుతున్నావా? దేవుడు అంటే లెక్కలేనట్లుగా వ్యవహరిస్తున్నావా? మాకు భయపడొద్దు. ఎవరికి భయపడు? దేవునికి భయపడు. దేవునికి భయపడితే మందిరం అంటే వణుకొస్తుంది. దేవునికి భయపడలేదంటే ఎంతలే మన చుట్టాలు ఇల్లు, మన ఇల్లు ఉన్నట్లా అనుకునేరు. జాగ్రత్త. ఈ ప్రజలు ఎలాంటి వారు? 1, దేవుణ్ణి విడిచిన వారు. 2, లోబడని ప్రజలు. 3, పక్కోళ్ళ గురించే ఆలోచించే ప్రజలు. 4వది, ఎగ్గొట్టే ప్రజలు. ఏం ఎగ్గొడతారు? విశ్రాంతి దినాన్ని. నీవు ఇలా ఉన్నావా? నీవు కూడా, నీ బ్రతుకు కూడా ఇలాగే ఉందా? అయితే జాగ్రత్త. ఈ సమయం ముందు దేవుని దగ్గర నీ హృదయాన్ని తెరువు, నీ గుండె విప్పు. అందుకే గుండె మీద చేసుకోండి, కొంచెం వింటుంటే కఠినంగా